నమస్తే. జూలై 26 ప్రతి సంవత్సరం కూడా కార్గిల్ విజయ్ దివస్గా మనం జరుపుకుంటాం. అమరవీరుల త్యాగాలను మనం గుర్తు చేసుకుంటాం. మన సైనికుల ధైర్య సాహసాలను కూడా మనము ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు. 1999లో పాకిస్తాన్ పైన మన సైన్యం, ఎయిర్ ఫోర్స్ అండ్ మిలిటరీ అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలను ప్రదర్శించి పాకిస్తాన్ మీద విజయం సాధించారు. అయితే ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది, మరో కార్గిల్ తరహా వార్కి భారత్ సిద్ధంగా ఉందా? ఒకవేళ అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే మనం సిద్ధంగా ఉన్నామా? అలాగే 1999 నుంచి ఈ రోజు వరకు భారత్ గుణపాఠాలు నేర్చుకుందా, లేకపోతే ఇంకా నేర్చుకున్నటువంటి క్రమంలో ఉన్నామా? ఈ అంశాన్ని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. వివి రావు గారు నమస్తే. చాలా అంటే ఇది మనము కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం. సైన్యం ఎప్పుడు కూడా ప్రజల్ని లేకపోతే దేశాన్ని నిరాశపరచలేదు, ఇప్పటివరకు చేయలేదు. ప్రభుత్వాలు ఏదైనా ఉండని మనం వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే. సో ముందుగా మనము 1999లో జరిగినటువంటి కార్గిల్ వార్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామా? ఎందుకంటే తర్వాత చాలా జరిగాయి కదా. అవునండి, 99 తర్వాత చాలా జరిగాయి. 2001లో మన మీద మళ్ళీ అటాక్ చేశారు. సిరీస్ ఆఫ్ అప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అవునండి. సో మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? ఇందులో 2-3 పాయింట్ల కింద చెప్తానండి. ఫస్ట్, మన గ్రాండ్ స్ట్రాటజీ కొంచెం నేర్చుకుంటున్నాం, ఇప్పుడు బాగా ప్లే చేయగలుగుతున్నాం. అప్పటికి ఈ గ్రాండ్ స్ట్రాటజీ గురించి చెప్తే కొంచెం పొడుగ్గా గ్రాండ్ ప్లే నుంచి చెప్తాను. 1235లో ఎప్పుడైతే సుల్తనేట్ ఆఫ్ టర్కీ క్యాలిఫ్ తయారయ్యాడో అప్పుడు క్రిస్టియన్స్కి, అదే బేసికలీ యూరోపియన్ నేషన్స్, క్రిస్టియానిటీ వర్సెస్ ఇస్లాం కూడా మొదలైంది. ఆ బ్రిటన్ ఎప్పుడైతే ప్రపంచాన్ని పరిపాలించడం దాదాపు మొదలుపెట్టిందో అప్పుడు వీళ్ళని డౌన్ చేయాలని చెప్పి 1922లో సక్సెస్ఫుల్ అయింది ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్లో. ఈ మధ్యలో దీనికి కౌంటర్గా ఖిలాఫత్ మూవ్మెంట్ అని పెట్టారు. అది మన మహాత్మా గాంధీ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇది బ్రిటిష్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఇండియాలో హిందూ ముస్లిమ్స్ డివైడ్ 1857 ఎక్స్పీరియన్స్ తోటి వాడుకోవాలని చూశారు. దానివల్ల పాకిస్తాన్, ఇండియా డివైడ్ అయింది. పాకిస్తాన్ 2 భాగాల కింద, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఇది చాలా అన్యాచురల్ ఇన్సిడెంట్. ఎందుకంటే 1857 ఆ ప్రాంతంలో ఒక మహారాజుకి కొడుకు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు రాజ్యం లాగేసుకునేవారు, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అని. ఇండిపెండెన్స్ అప్పుడు పాకిస్తాన్ వేరు చేసి 625 రాజుల్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నారు. ఇదేంటి లాజిక్? ఏం లేదు. అంటే గ్రాండ్ ప్లే చేశారు వాళ్ళు. అందులో భాగం కిందే జమ్మూ కాశ్మీర్లో ఒకవేళ మన ఇండియన్ ఫోర్సెస్ అక్టోబర్ 27 వెనక్కి తీసుకుంటున్నా కానీ బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ అని గిల్గిట్ బాల్టిస్తాన్లో ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన్ని చంపేసి ఒక బ్రిటిష్ మేజర్ అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేశాడు. అంటే ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్, ఇండియన్కి ఆర్మీ చీఫ్ల కింద ఉన్నారు. 1947-48. వాళ్ళకి తెలిసినా కానీ పట్టించుకోలేదు. ఎందుకు? 1917 ముందర జార్ కిందకి రాకూడదని వాళ్ళ బ్రిటిష్ వాళ్ళది ఇది, రష్యా. 1917 తర్వాత కమ్యూనిస్టులు రాకూడదని. ఈ మధ్యలో ఒక బఫర్ జోన్ పెట్టాలి. ఆ బఫర్ జోన్ కాశ్మీర్, అంటే క్రియేటెడ్ బై వెస్టర్న్ కంట్రీస్ అనమాట. అంటే ఒక విధంగా చూస్తే కుట్ర. అందులో అందులో మనం ట్రాప్లో పడిపోయాం. కరెక్ట్. మనం ఫుల్ 1947లో తీసుకోగలిగే ఉద్దేశం ఉన్నా కానీ, కెపాసిటీ ఉన్నా కానీ తీసుకోకుండా ఆగిపోయాం. అంటే ఏంటంటే అది 2019 వరకు మనం రిజాల్వ్ చేయలేకపోయాం. ఎప్పుడైతే ఆర్టికల్ 370-35 ఏనియో అంటే 2019లో ఫైనల్ లెసన్ నేర్చుకున్నాం. ఇప్పుడు గొడవ లేదు, మాదే భూభాగం అని. ఇప్పుడు వరకు వాళ్ళకి అవకాశం ఇస్తానే వచ్చాం. ఆ అవకాశాన్ని 48లో వాడుకున్నారు వాళ్ళు. పిఓకే తయారైంది. మధ్యలో 62లో చైనాకి 5000 స్క్వేర్ కిలోమీటర్స్ డొనేషన్ ఇచ్చేశారు. దాని తర్వాత 62 వార్లో మనం దెబ్బతిన్నామని చెప్పి 65లో అక్నూర్ నుంచి అటాక్ చేయాలని చూశారు. జమ్మూ కాశ్మీర్ని మొత్తం వేరు చేయాలని. లాల్ బహదూర్ శాస్త్రి గారు లాహోర్ వెళ్ళడం వల్ల వాళ్ళు ప్లేట్ తిప్పేయడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. 71 వార్లో మనం కొంచెం ప్రోయాక్టివ్ వెళ్ళాం. అయితే ఎప్పుడైతే 79లో రష్యా ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్వ్యూన్ అయిందో అమెరికన్ సపోర్ట్ తీసుకుని వీళ్ళు అక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టారు పాకిస్తాన్. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ వదిలే, అది అమెరికా ఇది మొత్తం అంతా జమ్మూ కాశ్మీర్ డైవర్ట్ చేద్దాం.
అది దాదాపు 95 వరకు 89లో మొదలైంది, 95 వరకు 6 years బాగా నడిచిందండి. 5000 టెర్రరిస్టులు ఉండేవారు ఆ రోజు, వెల్ ట్రైన్డ్ ఆఫ్ఘనిస్తాన్ విత్ ప్రాపర్లీ ఆర్మ్డ్. ఆల్మోస్ట్ మనం పోయింది. ఈ పోయినప్పుడు ఎప్పుడైతే మన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో లడాఖ్ నుంచి మనం విత్డ్రా అది అక్కడి నుంచి తీసుకొచ్చి వ్యాలీలో పెట్టాం, అనంతనాగ్లో 70 బ్రిగేడ్ కూడా తీసుకు. దీనివల్ల ఏమైందంటే ఆ కార్గిల్ అన్న ఏరియా లైట్లీ హెల్డ్ అయిపోయింది. 1984లో మన గ్లేషియర్ ఆక్యుపై చేసాం. సో జనరల్ ముషరఫ్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈయన పారాకమాండో మెటీరియల్ గ్లేషియర్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. అతనికి ఐడియా వచ్చింది ఈ కార్గిల్ పట్టుకుందాం. వాళ్ళ టిపికల్ ప్యాటర్న్లో ఇర్రెగ్యులర్స్ని పంపించారు లోకల్స్ని. తర్వాత వాళ్ళని నార్థన్ లైట్ ఇన్ఫెంట్రీ చేశారనుకోండి, అందులో డెడ్ బాడీస్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అది అంతా వేరే బ్యాడ్ స్టోరీ. పాకిస్తాన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ కార్గిల్ అందువల్ల అయిందనమాట. ఇప్పుడు ఈ 99లో ఏమైందంటే సడన్గా పెట్రోలింగ్ అదే లోకల్స్ రిపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఏంటి చాలా మంది చెప్తుంటారు యాక్చువల్గా గొర్రెల కాపర్ ఏదో చెప్పాడు, అదంతా జరిగిందంటే అంటే మన ఫోర్సెస్ లేవు అప్పుడు, లేవు. సో అందువల్ల ఈ రిపోర్ట్స్ రావడం వల్ల మెల్లగా మొదలైందండి పెట్రోలింగ్స్ ఇవన్నీ. ఆ పెట్రోలింగ్లో సౌరవ్ కాలియా పోయాడు. అప్పుడు మొత్తం ఒకసారి మన జర్క్ రియాక్షన్ వచ్చింది అనమాట. ఇది కొంచెం నీ జర్క్ రియాక్షన్ వచ్చింది. దీని ముందరే మనం న్యూక్లియర్ బ్లాస్ట్ చేసి న్యూక్లియర్ పవర్ డిక్లేర్ చేసుకున్నాం. సో పాకిస్తాన్ ఏముందనుకుంటే నేను ఇప్పుడు న్యూక్లియర్ పవర్ని, నాది ఫస్ట్ యూజ్ పాలసీ కూడా ఉంది, ఇండియాకి నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది. సో ఐ విల్ బి ఏబుల్ టు టేక్ అడ్వాంటేజ్. నేను కార్గిల్ క్యాప్చర్ చేస్తే ద్రాస్ మధ్యన ఇటు రోతాంగ్ పాస్లో మధ్యలో ఇరుక్కుపోతుంది లడాక్. నేను అటు సాయచిన్ సౌత్ నుంచి వెళ్ళి చైనాతో కలిసిపోతాను, సాయచిన్ కూడా నాదైపోతుంది. ఇది స్ట్రాటజీ అనమాట. ఫెయిల్ అయింది. అయితే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇండియన్ రిజాల్వ్, పొలిటికల్ రిజాల్వ్, తర్వాత మిలిటరీ హార్డ్షిప్స్. ఎందుకంటే మౌంటైన్స్లో అటాక్ చేయాలంటే మీకు జనరల్గా ప్లేన్స్లో అయితే 1:3 చేస్తాం. అంటే ఒకవేళ అటాక్ చేసి క్యాప్చర్ చేయాలంటే 3 times ఫోర్స్ పెడతాం. కొంచెం స్లైట్ హిల్స్, పూంచి అటువంటి హిల్స్లో అయితే 1:6 వరకు వెళ్తాం. 1:6 అంటే ఒక బెటాలియన్ ఆ సైడ్ ఉందంటే దానికి మనం 6 battalions పెడతాం. మరి ఎలా తెలుస్తుంది వాళ్ళ అవతల వైపు ఎంత బెటాలియన్ ఉందనేది? అది ఆ మాత్రం ఇంటెలిజెన్స్ గెస్ కొంచెం, అంటే ఒక కెపాసిటీ వాడికి ఎంత డిఫెండ్ చేయగలిగే కెపాసిటీ అది మన అంటే ట్రైనింగ్లో ఉంటుంది, అంటే మనకి నాలెడ్జ్లో ఉంటుంది. అదే కుప్వాడ ఇవన్నీ వెళ్ళేసరికి పెద్ద పెద్ద కొండలు, మంచు ఇవన్నీ అక్కడ దాదాపు 9 వాడాల్సి వస్తుంది. కార్గిల్లో దాదాపు 12 to ఒక్కోసారి 12-15 కూడా వాడారు కొన్ని. టఫ్ అంటే ఒక బెటాలియన్ స్ట్రెంత్ అంటే ఆ ఏరియాని అంటే 12 kilometers అనుకోండి, అంటే ఒక బెటాలియన్ ఆక్యుపై చేసేది, లేకపోతే 9 kilometers మౌంటైన్స్లో ఫ్రంటేజ్. మనం 12 battalions వాడాం అన్నమాట. లేకపోతే వాటిని రీసైకిల్ చేసాం. ఎందుకంటే వాళ్ళు అప్లో ఉన్నారు, మనం డౌన్లో ఉన్నాం. అంతే, డౌన్లో ఉన్నాం. తర్వాత ఏంటంటే మనకి అన్ని అంటే ఒక ప్లటూన్ పోస్ట్ పట్టుకోవడానికి ఓ బెటాలియన్ వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అంత కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే రిజర్వ్స్ సక్డప్ అనమాట. ఫైనల్గా July 15th ప్రధానమంత్రి వాజ్పేయి గారు మనం వన్ ద వార్ అని చెప్పారు. ఇందులో బిల్ క్లింటన్ గారి ప్రమేయం ఉండేది. ఆ రోజు న్యూక్లియర్ కెపాసిటీ కాబట్టి పాకిస్తాన్కి క్లియర్గా చెప్పారు, ఈ వార్ వేరే ఏరియాస్కి ఎక్స్టెండ్ చేయొద్దు, లిమిటెడ్ వార్. న్యూక్లియర్ బ్యాక్డ్రాప్లో లిమిటెడ్ వార్ చేశాం. మొన్న ఆఫ్ సింధూర్ వచ్చినప్పుడు ఇదే అవుతుందా అని కొంచెం అనిపించింది. కానీ ఇప్పుడు వాళ్ళకి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అంతా తీసేసాం. ఈ ఇయర్ చేసిన అచీవ్మెంట్ ఏంటంటే సడన్గా మన ప్రపంచంలో మిలిటరీ పవర్ కింద, ఎకనామిక్ పవర్ కింద ఎందుకు పెరుగుతున్నాం అంటే సడన్గా మన ఆఫ్ సింధూర్లో ఏం చూపించామంటే మీ న్యూక్లియర్ పవర్ మాకు ఏం తేడా చేయదని చూపించేసాం. ప్రెసిషన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి మేము భయపడాం. మోదీ గారు చెప్పారు. 99లో కొంచెం భయపడ్డాం. ఎందుకని అంటే అప్పటికి వాళ్ళది ఫస్ట్ యూజ్ పాలసీ, అంటే వాడేస్తాం మేము అవసరం వస్తే. ఇప్పుడు లేదు. ఇప్పుడు మీరు వాడతానంటే మేము మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసేస్తాం. మీ మిసైల్ ఇండియా చేరనివ్వం. ఓకే, పాలసీలో మార్పు వచ్చింది. తర్వాత ఏంటంటే మనకి ప్రిసిషన్ మిసైల్స్ వచ్చినాయి. ప్రిసిషన్ గైడెన్స్, శాటిలైట్ నావిగేషను, ఇంటెలిజెన్స్ స్ట్రక్చరు, మన ఓన్ ఫోటోగ్రఫీ, మన ఓన్ లాస్ట్ మినిట్ హాఫ్ అన్ అవర్ ముందర కూడా మనకు శాటిలైట్ చెప్పగలదు ఇక్కడ ఏముంది అన్నది. అప్పట్లో GPS కోసం మనం అమెరికా మీద డిపెండ్ అయ్యాం. అదంతా సాఫ్ట్వేర్ మ్యానిపులేటెడ్. ఇప్పుడు అది అవసరం లేదు, మనకు ఓన్ శాటిలైట్స్ ఉన్నాయి. మనకు ఓన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ కూడా ఉంది. ఒకవేళ ల్యాండ్ లైన్స్ ఫెయిల్ అయినా కానీ మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. ఓకే, అలాగే మనకి 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఫంక్షనల్గా ఉన్నాయి. 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ గ్రూపులు నేవీలో. ఓన్ డిస్ట్రాయర్స్ తయారు చేసుకుంటున్నాం, ఓన్ ఫ్రిగేట్స్ తయారు చేసుకుంటున్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే దాని మీద విమానాల్లో ఇంకా తయారు చేయలేకపోతున్నాం.
ఇంకా ఆ ఆ సామర్థ్యం స్టేజ్కి వెళ్ళాలి. ఇంకొంచెం డెవలప్మెంట్ ఉంది, చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ ఇంకా అవసరం ఉంది. కానీ ప్రస్తుతానికి మిసైల్స్, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్లో మన ప్రపంచానికి దీటు ఎవరు మనకు రాలేదు. ఓకే. అయితే రావు గారు, మామూలుగా మనకి పాకిస్తాన్ బుద్ధి ఎలా ఉంటుందంటే ఏదైనా ఎన్నిసార్లు ఓడిపోయినా ఓటమిని ఒప్పుకోరు, రకరకాల నెరేటివ్స్ బిల్డ్ చేస్తూ అంతర్జాతీయ సమాజం ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. సరికదా, మళ్ళీ ఏదో ఒక సంవత్సరము 6 నెలల తర్వాత ఏదో ఒకటి మళ్ళీ కుటిల ప్రయత్నాలు పన్నాగాలు చేస్తారు. మనం చూసాం 99 తర్వాత 2001 అయినా మనకు పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. తర్వాత మళ్ళీ 2003లో చాలా మధ్యలో చాలా సంఘటనలు, చిన్న చిన్న సంఘటనలు, అంటే అంత పెద్ద తరహా కాదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భారత్ తన సత్తా ఏంటో చూపించింది. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక వారం 2 వారాల కిందట పిఓజేకేలో మళ్ళీ వాళ్ళ తాలూకా టెర్రర్ క్యాంప్స్ యాక్టివ్ అయ్యాయని చెప్పి మనం మీడియాలో వార్తలు చూసాం. సో దే ఆర్ ప్లానింగ్ అగైన్ సంథింగ్ ఏదో చేస్తున్నారు అంటే అనేటువంటి విషయం డెఫినెట్గా చేస్తారు. ఓకే. సో మరో కార్గిల్ తరహా యుద్ధం అనండి, లేకపోతే మీ మిలిటరీ టెర్మినాలజీలు ఇంకేదైనా అంటే అనండి, మరో కార్గిల్ తరహా యుద్ధం వస్తే కనుక భారత్ సంసిద్ధంగా ఉందా? మన త్రివిధ ఉందండి, ప్రస్తుతానికి ఉంది. కాకపోతే ఏంటంటే ఇదిగో ఇప్పుడు MiG-21 రిటైర్ అయిపోయినాయి అండి. ఫైనల్గా 60 years తర్వాత రిటైర్ చేసాం. దానికి రీప్లేస్మెంట్ మన దగ్గర లేదు. ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అమెరికా అమ్ముతానంటుంది F-35, బ్రిటన్ వాళ్ళు అమ్ముతానంటున్నారు టైఫూన్, ఫ్రాన్స్ వాళ్ళు అమ్ముతానంటున్నారు రఫేల్, రష్యా వాళ్ళు ఇస్తామంటున్నారు Su-57 జాయింట్ ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్. అందరూ ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు పవర్ ఉంది కాబట్టి అందరూ ఆఫర్ చేస్తున్నారు. వీఆర్ కమింగ్ టు దట్ సక్సెస్ఫుల్. రీప్లేస్మెంట్ లేకుండా రిటైర్ ఎందుకు చేస్తున్నారు? చాలా పాత అంబాసిడర్ కార్, రిలయబుల్, బట్ ఇట్ ఈస్ అందులో వెళ్ళినా అభినందన్ వర్ధమాన్ F-16 పోగొట్టుకెళ్ళాడు. బట్ అతను కానీ ఏంటంటే అది చాలా అంటే 1960s టెక్నాలజీ అండి. అది అయిపోయింది, అవుట్డేటెడ్ 60 years అయిపోయింది. ఇండక్ట్ చేసాయి మన ఇండియాలో, ఇండక్ట్ చేసే 60 years అయిపోయింది. షష్టి పూర్తి చేసుకుంది. మేడ్ బై రష్యా. ఓకే. ఇప్పుడు మరి దానికి రీప్లేస్మెంట్ ఏంటి? ఇప్పుడు దేంతో చేస్తారు? ఇప్పుడు బహుశా రఫేల్ కొన్ని ఎడిషనల్ ఇంపోర్ట్స్ జరుగుతున్నట్టు మాటలు వస్తున్నాయి. అలాగే Su-57 కూడా కన్సిడర్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. F-35 ఏంటంటే మన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో మనకి ఎఫెక్టివ్ కాదు అది. ఓకే. కాస్ట్ బెనిఫిట్ రేషియోలో మనకి చాలా కాస్ట్లీ అది, మెయింటెనెన్స్. తర్వాత ఏంటంటే అమెరికా ఎప్పుడు కీ పెట్టుకుంటుంది. అవును. అక్కడ బటన్ రష్యా ఇంకొంచెం బెటర్, మనకి కోడ్స్ కూడా ఇవ్వచ్చు, నమ్మొచ్చు. సో మనది ఓన్. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఏం చేశారంటే 1 month బ్యాక్ని ప్రైవేటైజేషన్ పాలసీ పెట్టారు. అంటే ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్కి డెవలప్మెంట్కి ఇస్తున్నారు. ఓకే. ఆల్రెడీ టాటాస్ కొంతవరకు మ్యానుఫ్యాక్చర్ ఏదో ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ రీసెర్చ్ డెవలప్మెంట్ చేసుకుని ఫారెన్ తోటి కొలాబరేషన్ చేసుకున్న ఎలాగలో మీరు ఇండియాకి తీసుకురండి, మీరు ప్రొడ్యూస్ చేస్తారంటే మాకేం అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు మనకి జాయింట్ ప్రొడక్షన్ ఇవ్వడానికి కూడా S-500 లాంటి F-57 దానికి రష్యా సిద్ధంగా, కాకపోతే ఇంకా మన వాళ్ళు నిర్ణయం S-500 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ విధంగా ఇంకా ఇది వెపన్స్ టెక్నాలజీ, హ్యూమన్ మ్యాన్ పవర్. ఎప్పుడు మన దేశం ఎప్పుడో మహాభారత్ నుంచి చూస్తున్నాం. మనకి ఆ క్షమత ఉంది, యుద్ధ వీరులు ఉన్నారు, అదేం ప్రాబ్లం లేదు. గ్రాండ్ స్ట్రాటజీలు కూడా బాగా చేస్తున్నాం. ఈ గ్రాండ్ స్ట్రాటజీలో ఏం చేసాం, నిన్న మొన్న జరిగిన మాల్దీవ్స్ వెళ్ళడం ప్రైమ్ మినిస్టర్, మనకి ఆయన ప్రెసిడెంట్ గెలిచింది ఇండియా స్టాండ్స్లో, ఇండియా అవుట్ అన్న నినాదంతో ఆయన మన ఇన్వైట్ చేయాల్సి వచ్చిందంటే మన గ్రాండ్ స్ట్రాటజీ విన్ అవుతుంది. ఇప్పుడు సున్నీ దేశం అది, ఇవన్నీ చూస్తే చాలా విన్ అవుతుంది. ఆ విధంగా మన గ్రాండ్ స్ట్రాటజీలో కూడా ఇప్పుడు ప్రపంచంలో మనం ధీటుగా చెప్పగలుగుతున్నాం. అమెరికా దగ్గర కూడా మనం ఇండిపెండెంట్ స్టాండ్స్ తీసుకునే స్టేజ్కి వచ్చేసాం. ఓకే. సో విజయ్ దివస్ కాబట్టి బిఫోర్ కన్క్లూడింగ్ దిస్ ఎపిసోడ్, వార్ హీరోస్ గురించి ఆ పర్టికులర్గా ఆ కార్గిల్ వార్లో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎవరంటే ఏం చెప్తారు? 3-4 పేర్లు, 4-5 పేర్లు. ఒకటి ఉందండి, అంటే ఇప్పుడు కాలియా ఉన్నారు, తర్వాత తప్లియాల్, తాపా, వాళ్ళంతా ఉన్నారు. అంటే పేర్లు ఇప్పుడు నేను 5 లిస్టు ఉంది. చాలా అవార్డులు వచ్చినాయండి. 58 వీర్ చక్రాస్ ఇచ్చారు, ఎన్నో పరమవీర్ చక్రాస్ వచ్చినాయి, 4 పరమవీర్ చక్ర, తర్వాత మహావీర్ చక్రాలు కూడా 8 అయినా ఇచ్చారు. ఇందులో చాలామంది భాగం ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ కూడా అప్పుడు 2AC ఒక బెటాలియన్ అందులో పార్టిసిపేట్ చేసిన అతను. ఓకే. విక్రమ్ బాత్రా వీళ్ళందరూ ఉన్నారు. మనోజ్ కుమార్ పాండే, యోగేంద్ర సింగ్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారండి.
ఇలా కాకుండా చాలామందికి అంటే ఏంటంటే కొన్ని రికగ్నిషన్ ఇవన్నీ ఏంటంటే లాస్ట్ మినిట్లో అవుతుంది, కానీ చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కానీ అది అవ్వదండి. సో ఆ విధంగా కార్గిల్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను నేను, ఇంక్లూడింగ్ కల్నల్ రవీంద్రనాథ్ హ్యూజ్ నో మోర్ 16 రాజరీఫ్ సిఓ. కార్గిల్ యుద్ధం తర్వాత ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే. ఎందుకంటే మేమిద్దరూ కలిపి ఒక పేపర్ తయారు చేయాల్సింది, అంటే కార్గిల్ యుద్ధం గురించి. ఓకే. ఓకే. అలాగే 86 సిఓ కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను, ఆ పోర్టోలోలింగ్ పోస్ట్ ఇవన్నీ చూసి వచ్చాను. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే చాలామంది హీరోలు ఉన్నారండి. అంటే వీళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి, చాలామందికి బహుశా అవార్డ్స్ రాకపోవచ్చు. అన్సంగ్ హీరోస్ కూడా ఉన్నారు. అన్సంగ్ హీరోస్ కూడా చాలామంది ఉంటారు. అందరికీ జోహార్లు. ఎందుకంటే ఇప్పుడు నా అందరి పేర్లు తెలియకపోవచ్చు. 527 మంది ప్రాణాలు పోయారండి. ప్రాణాలు కోల్పోయారు. మరి అందరికీ అవార్డులు ఇవ్వరు కదండి, సాధ్యం కాదు. ఆ విధంగా. సో ఆ విధంగా ఏంటంటే ఈ పేర్లు వీళ్ళు కొంతమంది చాలా హీరోచితంగా చేశారు. దాని తర్వాత చాలామంది మోటివేట్ అయ్యి సివిల్ నుంచి జాయిన్ అయ్యారు. మామూలుగా ఆర్మీలో జాయిన్ అవుతానని ఎప్పుడు అనుకున్న వాళ్ళు కూడా సడన్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్ఫూర్తి వచ్చింది. రావు గారు, ఇదొక గొప్ప స్ఫూర్తి. ఈరోజు ఆ వార్ హీరోస్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్ఫూర్తి, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఇప్పుడు మరింత బలపడింది. మీరు అన్నట్టుగా అప్పుడున్నటువంటి భారత్ లాగా లేదు ఇప్పుడు. ఇది నయా భారత్. ఇది అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, వెపన్స్ అవన్నీ కూడా మరింత శక్తిని మనం భారత్ సంపాదించుకోగలిగింది. ఇప్పుడు మన వైపు చూడాలంటే అటు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఎవరైనా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వన్ వర్డ్లో చెప్పాలంటే we have arrived on the stage. ఎగ్జాక్ట్లీ ఎస్. మరింత శక్తివంతంగా భారత్ తయారు కావాలని మనం కోరుకుందాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. ధన్యవాదాలు. మరి కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మీ అభిప్రాయాలను కూడా మాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయచ్చు. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి NHTV నేషనలిస్ట్ హబ్ నుంచి మీరు ఎలాంటి అంశాలని లేదా టాపిక్స్ని కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పొచ్చు. తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.